హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభా శెట్టి. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. ఎస్, ఫైనలీ ఇది మా ఇంటి గృహప్రవేశం. ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చూసారు మేము, అంటే ప్రీవియస్ డే నైట్ ఎలా జరిగింది హోమం అనేది. సో ఈరోజు వచ్చేసి ఇంకా పాలు పొంగించి సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఇంటికైతే గృహప్రవేశం చేస్తున్నాం అన్నమాట. సో కాబట్టి ఈరోజు మా ఇంటి గృహప్రవేశం ఎలా జరిగింది అనేసి ఈ వీడియోలో చూపిస్తా. మార్నింగ్కి లేచి ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను. మీరు చూస్తున్నారు కదా, మాకు మార్నింగ్ 6:15కి ముహూర్తం వచ్చిందనమాట పాలు పొంగించడానికి. సో కాబట్టి మళ్ళీ శారీ అన్ని కట్టుకుని రెడీ అవ్వాలంటే టైం పడుతుంది అనేసి ఫాస్ట్గా ఈ ఆఫ్ శారీ అయితే నేను వేసేసుకున్నాను అనమాట. ఈవెన్ జ్యువెల్స్ కూడా అంతే, శారీ కట్టుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా ఆ పట్టు శారీ జ్యువెల్స్ అన్ని ఇంకా నెక్స్ట్ సత్యనారాయణ స్వామి రథానికి వేసుకుందామనేసి ఈ ఆఫ్ శారీని అయితే నేను వేసుకున్నాను. మీరు ఏదైతే చూస్తున్నారో ఈ రెడ్ కలర్ లెహెంగా అండ్ దాంతోపాటు నేను కొంచెం కాంట్రాస్ట్ అంటే మల్టీ కలర్కి వెళ్ళిపోద్దాము అనేసి ఈ బ్లౌజ్ కానీ చున్నీ కానీ మీరు చూసుకునేటట్టు అయితే నేను కొంచెం మల్టీ కలర్ కాంబినేషన్లో చేసుకున్నాను అనమాట. సో ఇది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ దాంతోపాటు మీరు ఏదైతే ఈ జ్యువెల్స్ని చూస్తున్నారో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎంగేజ్మెంట్ కోసం యశ్వంత్ నా కోసం కొనిచ్చిన ఈ గోల్డ్ నెక్ పీస్ అనమాట. ఒక మంచి అకేషన్ కోసం ఈ ఒక స్పెషల్ గిఫ్ట్ని వేసుకుందాం అనేసి వెయిట్ చేశాను. సో ఫైనలీ ఆ డే వచ్చింది కాబట్టి ఈరోజు అయితే ఇది వేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి కొత్తింటికి అయితే వచ్చాము. మేము వచ్చేలోపు గుమ్మం దగ్గర అయితే ఆల్రెడీ పంతులు గారు పూజ అన్ని స్టార్ట్ చేశారు. సో ఇంకా నేను, యశ్వంత్, మా అత్తయ్య అందరూ కలిసి ఇంకా మనము కూడా ఇంకా గుమ్మం పూజ దగ్గర జాయిన్ అయిపోయాము. మీరు చూస్తున్నారు కదా. సో ఇలా జరుగుతుంది గుమ్మం పూజ అయితే. బట్ ఏంటంటే ఇది పక్కగా మనకు కర్ణాటక స్టైల్లో చేస్తున్నారు కాబట్టి గుమ్మం పూజ అని మనము ఇలా చేస్తారు. సో కాబట్టి మా కర్ణాటక స్టైల్లో గుమ్మం పూజ అనేది ఇలా చేస్తున్నారు. యాక్చువల్లీ నేను ఇక్కడ చూశాను, గృహప్రవేశం అంటే దేవుడు ఫోటోలన్నీ పట్టుకొని లోపలికి రావడం. కానీ కర్ణాటక స్టైల్లో ఏంటంటే గుమ్మం పూజ అని చేసిన తర్వాత నవధాన్యాలు ఏదైతే ఉంటుందో మన గ్రోసరీస్, మనము రెగ్యులర్గా యూజ్ చేసే గ్రోసరీస్ని మనము ఇంట్లో వాళ్ళందరూ తీసుకొని కొంచెం లోపలికి మొత్తం వేస్తామన్నమాట. ఇట్లా అది ఒకటి బాగుంటుంది. సో ఇది అలా చేపిస్తున్నారు సేమ్ పక్కగా మన కర్ణాటక స్టైల్లో పంతులు గారు. आख्यां तदीय वसतेर विशंभदन्ते तत्पादधूलिपरितस्फुरितोत्तमाङ्गाः स्वर्गापवर्गनिरपेक्ष निजान्तरङ्गाः पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा अपां पुष्पं पुष्पवान् आयतनवान् भवति यो योरायतनं वेद आयतनवान्. సో ఇంకా అది అయిపోయిన తర్వాత అల్లుడు దగ్గర గుమ్మం మీద యాక్చువల్లీ అది ఏదో పెట్టిస్తారనమాట. ఈవెన్ నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా మీరు తెలుగులో ఏమంటారు అనేసి. అండ్ ఇంకా కలశం అన్ని పట్టుకొని మా మమ్మీ నాన్న అయితే లోపలికి అడుగు పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ నేను, యశ్వంత్ కూడా అంతే. నేను కలశం పెట్టుకున్నాను, ఇంకా యశ్వంత్ కూడా అంతే. పూజకి సంబంధించిన ప్లేటు పెట్టుకొని కుడుగాలు పెట్టి లోపలికి మేము కూడా వచ్చేసాము. ఇంకా మా అత్తమ్మ గారు వస్తున్నారు. తర్వాత ఇంకా మా పిల్లలు, నా చెల్లి, నా సిస్టర్స్ అందరూ అయితే లోపలికి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అసలైనది పాలు పొంగించడం.
యాక్చువల్లీ ఏంటంటే కర్ణాటకలో గృహప్రవేశం అప్పుడు గ్యాస్ స్టవ్ మీద అయితే పొంగించరు, మేబీ ఇక్కడ కూడా అంతే అనుకుంటా. సో ఇలా బ్రిక్స్ అన్ని పెట్టి స్టిక్తో ఇలా ఎలగించి కుండ మీద పాలని పొంగిస్తారనమాట. బట్ ఏంటంటే కొంచెం మనము ముందుగానే ప్రసాదం అని చేయడానికి సిలిండర్ అయితే తీసుకొచ్చాము, కానీ సేమ్ అక్కడ ఎలాగైతే చేశారో ఇక్కడ కూడా అంతే, కుండకి మొత్తం పసుపు అన్నీ రాసి దాని మీద పట్టి పాలని పొంగిస్తున్నాం అనమాట. సో పాలు అయితే పెట్టాము, ఇంకేంటి పాలు పొంగాలి. డెఫినెట్లీ వీఆర్ వెరీ హ్యాపీ. కానీ దీని మధ్యలో యాక్చువల్లీ ఒక ఏమని చెప్పాలి, ఒక ప్రాబ్లం అయితే జరిగింది. బట్ ఇది ఏం చేయలేము, ఎందుకు అంటే ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఫేస్ చేస్తుంటుంది కాబట్టి. మోరోవర్ ఈ రోజు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకు అంటే మీరు డెఫినెట్లీ అందరూ అడుగుతారు, అక్క మీరు మధ్యలో లేరు ఎందుకు అనేసి. సో ఏంటంటే అది కొంచెం రెగ్యులర్గా అయ్యే ఒక లేడీస్ ప్రాబ్లం నాకు కూడా వచ్చిందనమాట. బట్ దీన్ని మనము పోస్ట్పోన్ చేసుకోవడానికి చాలా రకాల ప్రికాషన్ ఉంటుంది. బట్ నేను కొంచెం దానికి ఎప్పుడు అగెనిస్ట్గా ఉంటాను కాబట్టి సో లెట్ ఇట్ బీ, వాట్ ఎవర్ ఏదవుతుందో అది అవ్వాలి అనేసి అనుకున్నాను. అండ్ ప్రీవియస్ డే నైట్ హోమాన్ని చేశాను. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అది అయిపోయిన తర్వాత లోపలికి కూడా వచ్చాం, పాలు కూడా పొంగిస్తున్నాము. అండ్ ఇవన్నింటికిన్నా ఎక్కువ నాకు మా మమ్మీ డాడీ అండ్ దాంతోపాటు మా అత్తయ్య చేయాలనేది నాకు ఎక్కువ ఉండింది అనమాట. ఎందుకంటే మా ఇంటి పెద్దవాళ్ళు కాబట్టి, వాళ్ళు చేస్తే మేము చేసినట్టే కాబట్టి. కొంచెం డిసప్పాయింట్ అయినా వీళ్ళు ముగ్గురు కలిసి చేశారు కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. కానీ కొంచెం ఏంటంటే అరే నేను కూర్చోలేకపోయానే అనే ఒక బాధ అనిపించింది. బట్ స్టిల్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎందుకంటే ఇదన్నీ నేచర్, మనం ఏం చేయలేము, దేవుడే ఇచ్చాడు కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో ఇంకా నెక్స్ట్ మీరు చూస్తున్నారు కదా, హోమం అన్ని ఆల్రెడీ పంతులు గారు స్టార్ట్ చేసేసారు, మళ్ళీ ఇంకా హోమం అన్ని చేస్తున్నారు. దేవన్నస్వ సరస్వదేవన్నస్వ దేవాన సవిత ప్రసవిః అప ఉపస్పర్శ. ఓం ప్రమాదినీం జయం దేవీం ఉపహ్వయే శ్రీర్మాం దేవీ జుషలాం స్వాహా. ఓం సురస్వరాజితార్థవిష్ణుపరమాత్మనే స్వాహా. సుదర్శన ప్రచోదయాత్ స్వాహా. సుదర్శన ప్రచోదయాత్ స్వాహా. విష్ణు పరమాత్మనే స్వాహా. విష్ణు పరమాత్మనే నమః. విష్ణుం జ్వలంతం సర్వతోముఖం అభిజనం ప్రేత విశాచి నిశాకి నిడాకి నిఖిలనోన్మూలనాయ సంభోద్భవ సమస్త దోషాన్. చతుర్దశ భువనానాం యదాయః స్వస్తి న ఇంద్రారుద్రశ్రవా బృహస్పతిర్దదాతు. ఓం శాంతి. మనము ఎలాగైతే అనుకున్నామో అలాగే హోమం నుంచి ప్రతి ఒక్క పూజ కూడా అంతే చాలా బాగా జరిగింది. అండ్ ఇందులో మీ అందరికీ తెలిసే ఉంటుంది, సత్యనారాయణ స్వామి వ్రతమైనా సరే నేను యశ్వంత్ ఇప్పుడే కలిసి కూర్చొని చేయలేము, బికాస్ పెళ్ళి అవ్వకిన ముందు సత్యనారాయణ స్వామి వ్రతం చేయకూడదు అనేసి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఇలా చేసినా కూడా విడివిడిగానే చేయాల్సింది. కానీ ఆ ప్లేస్లో నన్ను లేను, కానీ మా ఇంట్లో వాళ్ళు మొత్తం అందరూ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా చూస్తుంటే చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ నేను మిస్ అయ్యాను. ఇప్పుడు మీతో పాటు నేను కూడా వీడియోలోనే చూడడం ఎలా జరిగింది పూజ ఏంటి అనేసి. సో ఇక్కడ కూర్చొని మీలాగే నేను కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఓం అత శ్రీ యజ్ఞపురుషాధిపతాభ్యో నమః. సో
ఇంకా ఇక్కడ హోమం అయిపోయిన తర్వాత ప్రీవియస్ నైట్ ఏదైతే మా ఇంటి దేవుడికి వేశారో, ముగ్గులతో ఏదైతే వేశారో మా ఇంటి దేవుడు కాలభైరవేశ్వర స్వామికి, మళ్ళీ ఇక్కడ అగైన్ పూజ అని చేస్తున్నారు. ఆసత్యేన రజసా వర్తమానా నివేశయన్నం వ్రతం మర్త్యంచ హిరణ్యేన సవిధారథేన దేవాయ జివవనాగ్రాపచద్విపదాహం నిష్క్రీఢాయై యజ్ఞయం భాగమేతుర. అభిషామాదయస్వ అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ శనైశ్చరాయ నమః. నెక్స్ట్ ఇంకా అసలైనది, ప్రతి ఇంట్లో కూడా గృహప్రవేశం అంటేనే ముందుగా మనము చేసేది సత్యనారాయణ స్వామి వ్రతం. సో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా స్టార్ట్ చేసేసారు. అండ్ ప్రతి సంవత్సరం నాకు తెలిసి మా ఇంట్లో నా బర్త్డేకి అయితే ఎప్పుడు చేస్తూనే ఉంటాము. అండ్ అగైన్ ఇక్కడ కొత్తింట్లో మళ్ళీ ఈ ఒక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. సో అగైన్ మా కన్నడ పంతులు గారే కాబట్టి మళ్ళీ సత్యనారాయణ స్వామి కథ అని మళ్ళీ కన్నడలోనే చెప్తున్నారు. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత యద్భూతైర్యచ్చ భవ్యం ఏవాయజ్ఞమతన్వదయాసేదాజ్యం అభిః సప్తः సమిదః ప్రదాః తైయజ్ఞం బర్హిషి ప్రోక్షన్నః క్షీరేణ స్నపయామి విమాయ సలిలాని తక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే దద్నా స్నపయామి మదమత్వాద్దివగం వ్రజః మదద్యోరస్తనః పితా మదమాన్నా వనస్పతిర్మదమాగం అస్తు సూర్యః మాద్విర్గావ భవంతు నః మధునా స్నపయామి సహస్రపాత్ సభామిం విశ్వదారత్వాః అన్వియం సహనౌ భునక్త్ రగం శాశ్వతగం శివమచ్యుతం ఈశ్వరేకం సర్వభూతానాం తామివ బహ్వహే శ్రియం ఓం సత్యగ్రహరూపిణే నమః. వేణుపత్రం సమర్పయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ನೆಂಟರಿಗೆಲ್ಲ ಯಾರು ಸಂತುಷ್ಟವಾಗಿ ಭೋಜನ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡ್ತಾರೆ ಈ ಕುಟುಂಬಕ್ಕೆ 100ಕ್ಕೆ 100% ಫಲ ಸಿಗಲಿ ಅಂತ ಹೇಳಿ ಒಂದು ಶಿಲಾಸ ಹಾಕೊಂಡು ಬರ್ತಾರೆ. ಹಾಗಾಗಿ ಭಗವಂತನನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದ್ರಿಂದ ಪರಿಪೂರ್ಣ ಒಂದು ಫಲವನ್ನು ಹೊಂದಬಹುದು. ಕತೆ ಓದ್ತಾ ಹೋದ್ವಿ, ಕತೆ ಹೇಳಿಲ್ಲ. ಆ ಸಂಕಟ ಗುರಿಯಾಗಿರ್ತಾರೆ. ಒಬ್ಬರಿಗೆ ಮಕ್ಕಳಿರ್ತವೆ, ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಮಕ್ಕಳಿರೋದಿಲ್ಲ. ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಯಾಕಿಂತ ಮಕ್ಕಳಾದ್ರು ಅನ್ನೋ ಒಂದು ಚಿಂತೆ, ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ದರಿದ್ರ ಇರ್ತದೆ. ಆಗ ಭಗವಂತ ಹೇಳ್ತಾನೆ, ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ವ್ರತ ಇದೆ. సో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే అయిపోయిందనమాట. నేను మీకు పూర్తిగా చూపించలేకపోయాను, ఎందుకంటే మళ్ళీ మీకు కూడా బోరింగ్గానే ఉంటుంది కదా. సో మాక్సిమం ఎంతవరకు చూపించవచ్చు అంతవరకు పూజ అయితే మీరు చూసారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా బూదుగుమ్మడ తీసుకొని ఇంటికి ఎవరి కళ్ళు పడకూడదు అనేసి అదైతే మా అన్న కొట్టేశాడు. అది అయిపోయిన తర్వాత మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య ముగ్గురిది హ్యాండ్ ప్రింట్ అయితే పెట్టించారు. కానీ ఒకటే ఏంటంటే, అర్రే పెయింట్ మళ్ళీ చేసిన తర్వాత ఇది పోతుంది కదా అనేసి కొంచెం అనుకుంటున్నాను. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః
तानि धर्माणि प्रथमान्यासन् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ లోపల కూడా అది పెట్టేశారు. అయిపోయింది. పంతులు గారు మొత్తం మాక్సిమం ఎక్కడెక్కడ ఏదేదైతే పెట్టాలో అన్ని ఫ్రీగా చేసుకున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా వాడు యశ్వంత్ కొంచెం వాడు అప్సెట్ అయ్యడం జరిగింది. ఎందుకంటే అరే నువ్వు ఉండాల్సింది కదా అనేసి, బట్ చలో ఏం కాదు అనేసి మీరు అందరూ చూసినట్టయితే నేను యాక్చువల్లీ విండో దగ్గర నించొని ఇవన్నీ చూస్తున్నాను అనమాట. అంటే ప్రాపర్గా కనిపించలేదు కానీ కొంచెం కనిపించేంత వరకు బయట నించొని ఇవన్నీ నేను కూడా చూస్తూ ఉన్నాను. సో ఫైనల్లీ ఎలాగైతే అనుకున్నామో గృహప్రవేశం పూజ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా 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 బాగా జరిగింది. అండ్ ఈ టైంలో నేను మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అంటారు కదా. నేను ఎప్పుడు అదైతే నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తూనే ఉంటాము కాబట్టి ఎస్ ఏ టైంలోనో రావచ్చు, ఫేస్ చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్లీ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఉంటుంది కదా, అరే నేను కూడా అలాగే బాధపడ్డాను, అరే ఇన్ని రోజులు వెయిట్ చేశాను ఈ ఒక్క డే కోసం, అరే ఇదేంటి ఇంకేంటి పూజ చేయాలి అన్న టైంలో నాకు ఇలా అయిపోయింది కదా అని ఆలోచించినప్పుడు అదే పంతులు గారు వచ్చి మాకు చెప్పారు. ఏంటంటే ఇలాంటి ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు జరిగే సమయంలోనే ఇలాంటి ఒక ప్రాబ్లం జరిగితే అది చాలా మంచిదంట, నిజంగానే చాలా చాలా మంచిది. సో కాబట్టి మీరు అసలు ఎటువంటి బాధపడకండి, నిజంగానే చాలా మంచిగా జరుగుతుంది, ఇన్ ఫ్యూచర్ మీకే తెలుస్తుంది అని చెప్పారు. అది అయిపోయిన తర్వాత మీ అందరికీ తెలిసే ఉంటుంది. కలశమని కదిలించిన తర్వాత మనము లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా నా కోసం అక్కడ సత్యనారాయణ స్వామి విగ్రహం ఏదైతే పెట్టారో ఇంకా దాన్ని అయితే తీసేసి కలశం అన్ని కదిలించారు. ఇంకా నేను లోపలికి రావాలి అనేసి. సో పూజ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా నేను కూడా లోపలికి వచ్చి మళ్ళీ ఇంకా నా సత్యనారాయణ స్వామికి నేనైతే దండం పెట్టుకున్నాను. ఇది ఎవరు కావాలని తప్పు చేయలేదు కాబట్టి ఏదో అయిపోయింది సో అనేసి నేను కూడా ఒక దండం పెట్టుకొని సో పూజని గృహప్రవేశం పూజను అయితే ఇలా ఎండ్ చేసామన్నమాట. సో ఇవన్నీ నేను యాక్చువల్లీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు అందరూ అడుగుతారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో డెఫినెట్లీ ఇంతే కాదు, గృహప్రవేశానికి కూడా నేను ఎవరినైతే పిలిచానో చాలా చాలా మంది అయితే రావడం జరిగింది. సో వాళ్ళందరికీ మంచిగా నేను ఏదైతే అనుకున్నానో రిటర్న్ గిఫ్ట్ నుంచి ప్రతి ఒక్కటి, అండ్ దాంతోపాటు వాళ్ళు కూడా అంతే నాకు చాలా చాలా గిఫ్ట్స్ని కూడా తీసుకొచ్చారు. సో డెఫినెట్లీ ఇక్కడితో కాదు, ఇంకా నేను నా నెక్స్ట్ వీడియోలో అయితే ఇవన్నీ నేను అప్లోడ్ చేస్తాను. సో నా నెక్స్ట్ వీడియో చూడాలంటే ఏం చేయాలి, మిస్ చేయకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.